వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ ఫుడ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నానండి. అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొన్ని వాటర్, ఒక హాఫ్ లెమన్‌ని పిండుతున్నాను. వాటర్‌లో లెమన్ వేసి నానబెట్టడం వల్ల ముక్క అనేది నీసు వాసన రాకుండా ఉంటుందండి. 2, 3 టైమ్స్ వాష్ చేయండి. ఇప్పుడు చికెన్‌లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. అందుకు ఒక చిన్న జార్ తీసుకొని అందులో కొంచెం కొబ్బరి ముక్కలు, అలానే ఒక 1 టొమాటో, అలానే ఒక హాఫ్ ఆనియన్ వేయండి. అందుట్లోనే ఒక ఇలాచీ, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 మిరియాలు, కొంచెం జీలకర్ర, అలానే ధనియాలు, జీలకర్ర తీసుకున్న దానికి డబుల్ క్వాంటిటీ ధనియాలు తీసుకున్నానండి ఇక్కడ. ఇవన్నీ వేసి ఫైన్ పేస్ట్ లాగా చేయండి. ఇలా ఫైన్ పేస్ట్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందామండి. అందులో కొంచెం నేను గానుగ నూనె, గ్రౌండ్‌నట్ ఆయిల్ ఒక 3 స్పూన్స్ వరకు వేశాను. కొంచెం నూనె వేగాక అందులో 2 పచ్చిమిర్చి చీలికలు, అలానే ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి వేస్తున్నాను. ఆనియన్స్ వేగాక ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని వేద్దామండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం లైట్‌గా ఫ్రై చేద్దామండి. తర్వాత మనం వాష్ చేసుకున్న చికెన్‌ని కూడా ఇందులో వేసుకుందాం. బాగా మిక్స్ చేయండి. సిమ్‌లో పెట్టి చూస్తూ ఉండండి. ఎప్పటి వరకంటే ముక్క నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు. ఇప్పుడు నేను కొన్ని వాటర్ వేస్తున్నానండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసి మిక్స్ చేసుకుందామండి. పైన లిడ్ పెట్టి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుందామండి. మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూస్తూ ఉందాం. ఇంకా కొంచెం ఉడకాలండి. ఆఫ్టర్ 15 మినిట్స్ చూపిస్తున్నానండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఈ స్టేజ్‌లో ఉప్పు, కారం, మసాలా సరిపోయారేమో చెక్ చేయండి. ఇక్కడ నాకు కొంచెం కారం తక్కువ అనిపిచ్చింది. అందుకే నేనిక్కడ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. అలానే కొంచెం కసూరి మేతి నలిపి వేస్తున్నాను. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకుందామండి. అంతే అండి. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.
థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.